నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకపంచాశः సర్గः. సరాక్షసరథే పశ్యన్ జానకీం బాష్పలోచనాం అచింతయిత్వా తాన్ బాణాన్ రాక్షసం సమభిద్రవత్. జటాయువుకి రావణాసురుడికి కూడా తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది, ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతున్నది. జటాయువు తన గోళ్లతోటి రావణాసురుడి శరీరం అంతా కూడా గాయములు చేస్తూ ఉంటే రావణాసురుడు మొదట జటాయువు మీద బాణవర్షాన్ని కురిపించాడు. వాటిని అసలు లెక్క చేయకుండా తన రెక్కలతోటే వాటిని ఎదుర్కొని రావణాసురుడిని ఈ విధంగా గోళ్లతోటి ఇలా గాయపరుస్తూ ఉంటే తీవ్రమైనటువంటి కోపాన్ని పొందినటువంటి రావణాసురుడు ఇంకా ఈ జటాయువును ఉపేక్షించకూడదు, ఇతడిని వధించేయాలి అనే ఉద్దేశంతో విశేషమైనటువంటి 10 బాణములను తీసుకుని ఆకర్ణాంతము లాగి వాటిని జటాయువు మీద ప్రయోగించాడు. ప్రయోగిస్తే అవి జటాయువు యొక్క శరీరంలో దిగబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ జటాయువు లెక్క చేయటం లేదు. ఆయన లక్ష్యం ఒకటే, రావణాసురుడి యొక్క రథంలో ఉన్నటువంటి సీతాదేవిని ఎలా అయినా సరే మరలా ఈ పంచవటిలో దించాలి, అలాగే రావణాసురుడు ఆమెను తీసుకు వెళ్లకుండా చూడాలి అనే లక్ష్యం మీదే ఉన్నాడు. బాణములు శరీరము నిండా కూడా తూట్లు పడిచే విధంగా శరీరానికి గుచ్చుకుంటూ ఉన్నాయి జటాయువుకి. రావణాసురుడు అంత దారుణంగా బాణాలు ప్రయోగిస్తున్నాడు. అందులోనూ విశేషమైనటువంటి 10 బాణాలు ప్రయోగిస్తే ఇంకా అవి సహా రాక్షసరథే బాష్పలోచనాం జానకీం పశ్యన్. జటాయువు మాత్రం రావణాసుడు ప్రయోగించేటటువంటి ఆ బాణములను, నిశితమైనటువంటి ఆ బాణములను ఏమాత్రము పట్టించుకోకుండా ఆ రావణాసురుడి యొక్క రథంలో ఉన్నటువంటి సీతాదేవిని మాత్రమే చూస్తూ తాన్ బాణాన్ అచింతయిత్వా రాక్షసం సమభ్యద్రవత్. ఆ రాక్షసుడైనటువంటి రావణాసురుడి మీదకి ఇక దగ్గరకు వెళ్ళి మరలా యుద్ధం చేస్తున్నాడు. సహజంగా ఏదైనా విశేషమైనటువంటి బాణములు ప్రయోగిస్తే మరి ఆ బాణముల నుండి తప్పించుకుని సరే మరలా అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి దాడి చేద్దాము అనుకోవచ్చు. కానీ ఇక్కడ రావణాసురుడు ఎటువంటి బాణములు ప్రయోగించినప్పటికీ కూడా జటాయువు మాత్రం వెనకడుగు వేయటం లేదు. ఆ బాణములు తన శరీరంలో గుచ్చుకుంటున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ఆ రథంలో ఉన్నటువంటి సీతాదేవినే చూస్తూ ఆమె విలాపాన్ని, ఆమె బాధను చూస్తూ మనసు ద్రవించినటువంటి వాడై రావణాసురుడి మీద మరింత కోపంతో ఊగిపోతున్నటువంటి వాడై మరి జటాయువు రావణుడి మీదకే దాడి చేయడానికి వెళుతూ ఉన్నాడు. ఆ బాణములు ఏమాత్రము లెక్క చెయ్యలేదు. తతోస్య సశరం చాపం ముక్తామణి విభూషితం చరణాభ్యాం మహాతేజ బభంజ పతగేశ్వర. ఇంకా ఆ విధంగా రావణుడు బాణములు ప్రయోగించిన తర్వాత కూడా అవి గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా రావణాసురుడు దగ్గరకు వెళ్ళి అతని మీద ప్రతిదాడి చేసి మహాతేజా పతగేశ్వర, గొప్ప తేజోవంతుడైనటువంటి పరాక్రమం కలిగినటువంటి పక్షిరాజు అయినటువంటి ఆ జటాయువు చూడండి, ఇక్కడ మానసికమైనటువంటి నిశ్చయము, ఉత్సాహము, ధైర్యము ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగినా చివరికి ప్రాణములే పోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా లక్ష్యాన్నే వారు చూస్తారు తప్ప మిగతా కలుగుతున్నటువంటి ఇబ్బందులను, కష్టములను, బాధలను పట్టించుకోరు. మరి అలా ఇక్కడ జటాయువు తనకు రావణాసుడు ప్రయోగించినటువంటి బాణములు తనకు గుచ్చుకుంటున్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా రావణాసురుడి మీదకు వెళ్ళి కోపంతో అతడి యొక్క ధనుస్సుని విరిచిపాడేశాడు. అదే అస్య ముక్తామణి విభూషితం, ఆ రావణాసురుని యొక్క ధనుస్సు అది కూడా అనేకమైనటువంటి మణులతోటి, ముత్యములతోటి పదగబడి చాలా అందంగానూ ఉంది. అదేవిధంగా చాలా
కఠినమైనటువంటిది అయిన రావణాసుడి యొక్క ధనుస్సుని విల్లుని చరణాభ్యాం బభంజ, ఆ రెండు కాళ్లతోటి కూడా పట్టుకుని రావణాసుడి యొక్క ఆ ధనుస్సుని లాక్కుని విరిచిపాడేశాడు జటాయువు. ఇంకెలా ప్రయోగిస్తాడు రావణాసురుడు బాణములను? రావణాసురుడు బాణాలతో కొడితే జటాయువు బాణాలు ప్రయోగించినటువంటి ఆ ధనుస్సుని విరక్కొట్టేశాడు. ఇంకా ఆ తర్వాత తతోన్యధనురాదాయ రావణ క్రోధమూర్ఛిత వవర్ష శరవర్షాణి శతశోధ సహస్రశ. రావణుడు వెంటనే తన రథంలో ఉన్నటువంటి మరొక ధనుస్సుని తీసుకున్నాడు. తీసుకుని తతః రావణ క్రోధమూర్ఛిత, ఈ విధంగా తన ధనుస్సునే విరిచేయడంతో జటాయువు తన మీదకే వచ్చే విధంగా ధైర్యంగా దాడి చేసి విలుని విరక్కొట్టడంతో చాలా అవమానంగా భావించినటువంటి వాడైన రావణుడు మరింత కోపంతో ఊగిపోతూ మరో ధనుస్సుని, ఆ రథం నుండి మరో ధనుస్సుని తీసుకున్నాడు. ఎందుకంటే రావణాసురుడు ఆయుధములన్నీ కూడా ఆ రథంలో పెట్టుకుని వచ్చాడు. ఒక ధనుస్సు విరిగితే మరొకటి, ఒక ఖడ్గం విరిగితే మరో ఖడ్గం అన్నమాట. ఆ విధంగా మరి ఆ ధనుస్సుని మరో ధనుస్సు తీసుకుని శతశః సహస్రశః శరవర్షాణి వవర్ష, వందల కొలది బాణములు వేస్తున్నాడు జటాయువు మీద. అబ్బే ఏం ప్రయోజనం లేదు, ఆ బాణములన్నింటినీ కూడా జటాయువు ధీటుగా ఎదుర్కొంటున్నాడు. జటాయువునేమీ చేయలేకపోతున్నాయి ఆ బాణాలు. ఇంకా వేల కొలది బాణములు ప్రయోగించాడంటే బాణ వర్షం కురిపిస్తున్నాడు జటాయువు మీద. అలా కురిపిస్తుంటే తన మీదకి ఆ విధంగా బాణములు దూసుకొస్తూ మీద పడుతూ ఉంటే జటాయువు ఏం చేస్తున్నాడో చూడండి. శరైరావారితస్తస్య సంయుగే పతగేశ్వరః కులాయముపసంప్రాప్తః పక్షీవ ప్రభభౌ తదా. ఆకాశంలో జటాయువు మీద రావణాసురుడు ప్రయోగించినటువంటి బాణములు జటాయువు చుట్టూ కూడా ఆవరించేసాయి. జటాయువు రెక్కల తగులుతూ అవి పడిపోతూ ఉన్నాయి. అలాగే ఇంకా బాణములు అలా కనిపిస్తూనే ఉన్నాయి, ఎందుకంటే వేల కొలది బాణాలు ప్రయోగించాడు కదా. అలాగా జటాయువును సమీపించినటువంటి బాణములు పడిపోతున్నాయి, కానీ ఆ చుట్టూ మాత్రం బాణములు ఒక గూడు కట్టినట్టుగా ఉన్నాయన్నమాట. ఏ విధంగా అయితే పక్షి గడ్డి పరకలతోటి గూడు కట్టుకుంటుందో ఆ విధంగా జటాయువు చుట్టూ కూడా రావణాసురుడు ప్రయోగించినటువంటి బాణములు జటాయువు చుట్టూ చేరేటప్పటికి, దగ్గరకు వెళ్ళేటప్పటికి గూట్లో చేరినటువంటి పక్షిలాగా ఆ బాణముల మధ్య జటాయువు కనిపిస్తున్నట్ట. అంటే అన్ని వేల బాణములను రావణాసురుడు జటాయువు మీద ప్రయోగించాడు. అన్ని బాణములు కూడా ఆ జటాయువు దగ్గరకు వెళుతున్నాయి, ఆ రెక్కలకు తగులుతూ ఉన్నాయి, రెక్కల యొక్క ధాటికి ప్రతిదాటికి పడిపోతూ ఉన్నాయి. అయితే అన్నీ ఒకేసారి ఆ విధంగా దగ్గరికి రావడంతో అది ఒక గూడులాను, ఆ గూడులో జటాయువు ఉన్నట్టుగాను కనిపిస్తూ ఉన్నది. అలాగా అన్ని బాణములతోటి ఒకేసారి రావణాసురుడు జటాయు మీద దాడి చేస్తే, వేల కొలది బాణాలను ప్రయోగిస్తే ఆ బాణముల మధ్యలో గూటిలో ఉన్నటువంటి పక్షిలాగా జటాయువు కనిపిస్తూ ఉన్నాడు. సతాని శరవర్షాణి పక్షాభ్యాం చ విధూయ చ చరణాభ్యాం మహాతేజ మభంజాస్య మహద్ధను. ఇలాగా తన దగ్గరకు వచ్చినటువంటి అన్ని బాణములను కూడా తన రెక్కలతోటే జటాయువు వాటిని అవతలబడే విధంగా కొడుతూ, అంటే రెక్కలు ఆ విధంగా ఊపుతూ ఉంటే వచ్చినటువంటి బాణములు రెక్కలకు తగిలి అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాయి. సహజంగా ఏదైనా దగ్గరకు వస్తున్నప్పుడు గట్టిగా కనుక గాలి వీచినట్లయితే ఎలాగైతే వెళ్ళిపోతాయో అలాగా వేగంగా వచ్చినటువంటి ఆ రావణాసుడు ప్రయోగించినటువంటి బాణములు జటాయువు యొక్క రెక్కలకు తగిలి ఆ రెక్కల తాకిడికి బాణములన్నీ కూడా చెల్లాచెదరైపోతూ ఉన్నాయట. అంటే జటాయువు యొక్క బలం ఎంత గొప్పది అనేది దీని ద్వారా మనకు తెలుస్తున్నది. అంతేకాదు ఈ విధంగా రావణాసుడు ప్రయోగించినటువంటి బాణములన్నింటినీ కూడా తన రెక్కలతోటే తుత్తునీలు చేస్తూ వాటినన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మరలా రావణాసుడి దగ్గరికి వెళ్ళి తన గోళ్లతోటి తన కాళ్లతోటి మరలా రావణుడి యొక్క రెండవ ధనస్సు ఉంది కదా, దాన్ని కూడా విరిచేశాడు. విరిచేటప్పటికి ఇక రావణాసుడికి మరింత కోపం వచ్చింది. తచ్చాగ్ని సదృశం దీప్తం రావణస్య శరావరం పక్షాభ్యాం స మహావీర్య
వ్యాధునోత్పతగేశ్వర. జటాయు యొక్క పరాక్రమం, ముసలివాడైనటువంటి 60,000 సంవత్సరముల వయసు కలిగినటువంటి జటాయు యొక్క పరాక్రమం చూడండి. అంటే మనస్సులో దృఢమైనటువంటి నిశ్చయము, చిత్తశుద్ధి కలిగినప్పుడు, మానసిక ఉత్సాహం ఉన్నప్పుడు బలం అనేది దాని అంతటదే వచ్చి చేరుతుందన్నమాట. ఆ విధంగా జటాయు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇక మహావీర్య, గొప్ప పరాక్రమవంతుడైనటువంటి వాడు, పతకేశ్వర, పక్షులకు రాజైనటువంటి ఆ జటాయువు రావణస్య అగ్నిసదృశం దీప్తం తత్శరావరం. ఇంకా రావణాసురుని యొక్క ధనుస్సుని విరిచేశాడు అనుకున్నాం కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. దానితో పాటుగా ఆ రావణాసురుడి యొక్క కవచము, శరీరానికి ధరించినటువంటి కవచం ఉన్నది, అది అగ్నిలాగా భగభగా మండుతున్నటువంటి అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నది. అంటే అంతటి దృఢమైనటువంటిది. అలాగే ఏ అస్త్రము శస్త్రము కానీ, లేకపోతే ఏ పక్షి కానీ ఏమీ చెయ్యలేనటువంటి కవచం అన్నమాట. మరి ఆ కవచాన్ని ధరించి ఉన్నాడు. కవచము లేనటువంటి స్థానములలో జటాయువు తన గోళ్లతోటి రక్తసిక్తం చేసి రావణాసురుణ్ణి గాయపరిచాడు, శరీరం అంతా కూడా. అయితే ఆ కవచం ఉన్నటువంటి చోట మాత్రం రావణాసురుణ్ణి గాయపరచలేకపోతున్నాడు కదా. అందుకని ఇక జటాయువు రావణుడి యొక్క ధనుస్సుని విరిచేసి అతడి యొక్క కవచం ఏదైతే ఉందో, శరీరానికి ధరించినటువంటిది అగ్నిలాగా భగభగా మండుతున్నటువంటి తేజోవంతమైనటువంటి కవచము, పక్షాభ్యాం వ్యాధునోత్, తన రెక్కలతోటే అది కింద పడే విధంగా ఆ కవచమును గట్టిగా కొట్టాడు. కొట్టేటప్పటికీ ఆ రెక్కల యొక్క తాకిడికి రావణాసురుడి యొక్క కవచం కదిలి ఊడి కింద పడిపోతున్నదన్నమాట. కాంచనోరశ్చదాన్ దివ్యాన్ పిశాచవదనాన్ ఖరాన్ తాంశ్చాస్యజవ సంపన్నాన్ జఘాన సమరే బలి. చూడండి, మరి ఇక్కడ ఆయుధము లేనటువంటి జటాయువు ఆయుధము కలిగినటువంటి రావణాసురుణ్ణి ధీటుగా ఎదుర్కొంటూ 2 సార్లు రావణాసురుని యొక్క ధనుస్సుని విరిచి ఇక రావణాసురుడి యొక్క కవచాన్ని కూడా ఎగరగొట్టే విధంగా తన రెక్కలతోటి దాడి చేశాడు. దాడి చేసి ఇక అంతటితో ఆగలేదు. ఆ రావణుడి యొక్క ఆ రథానికి పిశాచపు ముఖాలు కలిగినటువంటి గాడిదలు ఉన్నాయనుకున్నాం కదా. మరి ఆ గాడిదలు ఆ విధంగా ఆ రథాన్ని లాక్కెళ్తున్నాయనుకున్నాం కదా. కావున ముందు ఆ రథమును కదలకుండా చెయ్యాలి అంటే ఆ రథాన్ని లాగేటటువంటి వాటిని వధించాలి అని చెప్పి బలి, గొప్ప బలవంతుడైనటువంటి ఆ జటాయువు అస్య కాంచనోరశ్చదాన్, ఆ రథానికి కట్టినటువంటి గాడిదలకు కూడా బంగారంతో చేయబడినటువంటి కవచములు తొడిగి ఉన్నాయిట. అలాగా బంగారపు కవచములు కలిగినటువంటివైన దివ్యాన్, దివ్యమైనటువంటివి. అంటే ఆకాశంలో సాధారణంగా గాడిదలు ఆకాశంలో ఎగరలేవు కదండి. కానీ ఈ రావణాసురుని యొక్క రథానికి కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదలు ఆకాశంలో కూడా రథాన్ని చాలా వేగంగా తీసుకువెళ్ళగలవు. అందుకనే ఇక్కడ దివ్యాన్, దివ్యమైనటువంటివి అయిన దివ్య శక్తివంతమైనటువంటి పిశాచవదనాన్, వాటి ముఖములు ఎలా ఉన్నాయి, పిశాచముల వంటి ముఖాలు కలిగినటువంటి జవసంపన్నాన్, ఎంతో వేగంగా రథమును తీసుకువెళ్ళగలిగినటువంటి తాన్ ఖరాన్, ఆ రావణుని యొక్క రథానికి కట్టబడినటువంటి గాడిదలు ఏవైతే ఉన్నాయో ఆ గాడిదలను సమరే జఘాన, జటాయువు ఆ యుద్ధంలో రావణాసురుని యొక్క రథానికి కట్టబడినటువంటి గాడిదలను చంపేశాడు. తన ముక్కుతో పొడుస్తూ, గోళ్లతో రక్కుతూ, అదేవిధంగా రెక్కలతో కొడుతూ రథానికి కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదలను కూడా వధించేశాడు. జఘాన, సంహరించేశాడు జటాయువు. వరం త్రివేణు సంపన్నం కామగం పావకార్చిషం మణిహేమ విచిత్రాంగం బభంజ చ మహారథం. ఇంకా రథానికి కట్టబడినటువంటి ఆ గాడిదలను పడగొట్టిన తర్వాత వరం త్రివేణు సంపన్నం, ఇంకా రథాన్ని కూడా విరగ్గొట్టేయాలనుకున్నాడు జటాయువు. అందుకని పైగా ఆ రథం ఎటువంటిది అంటే త్రివేణు సంపన్నం. సహజంగా ఒక రథానికి ఒక కాడి ఉంటుంది. కాడి అని అంటే కనుక రథాన్ని లాగటానికి, అదేవిధంగా ఆ గుర్రములను లేకపోతే గాడిదలను కట్టడానికి ఉండేటటువంటి ఒక పొడవాటి,
అంటే రథము కింద నుంచి ఆ చక్రముల దగ్గర నుంచి కూడా ముందుకు వచ్చి ఉండేటటువంటి ఒక పొడవాటి దారువుతో నిర్మించబడిన లేకపోతే లోహంతో నిర్మించబడేటువంటి ఒకానొక వస్తువు. మరి దానిని అటువంటి ఆ త్రివేణు సంపన్నం యుగంధరము అని అంటారు. అటువంటి యుగంధరం ఏదైతే ఉందో చాలా పటిష్టమైనటువంటిది. ఆ యుగంధరం కలిగినటువంటి కామగం ఎటు వెళ్ళాలి అంటే అటు ఏమాత్రము ఆగకుండా నిరంకుశంగా నిరాటంకంగా వెళ్ళగలిగినటువంటిదైన ఆ రథము పావకార్చిషం పైగా ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నదంటే అగ్నిలాగా భగభగామండే అగ్నిలాగా ప్రకాశిస్తున్నటువంటి తేజస్సు కలిగినటువంటిదైన మహారథం రావణాసురుడి యొక్క దివ్యమైనటువంటి రథాన్ని కూడా బభంజచ జటాయువు తన కాళ్లతోటి తంతు రెక్కలతోటి కొడుతూ ఆ రావణాసురుడి యొక్క రథాన్ని కూడా విరగ్గొట్టేస్తున్నాడు. ఆ రథము కూడా ఆకాశంలోంచి కింద పడే స్థితికి వచ్చేసిందనమాట. ఈ విధంగా జటాయువు రావణాసురుడి యొక్క ధనుస్సుని రెండవసారి విరగ్గొట్టాడు. రావణాసురుడి యొక్క ఆ కవచాన్ని భేదించాడు. అలాగే రథానికి కట్టబడినటువంటి గాడిదలను, పిశాచవదనం కలిగినటువంటి గాడిదలను వాటిని సంహరించేశాడు. ఇంకా రథాన్ని కూడా విరగ్గొట్టేస్తున్నాడు. పూర్ణచంద్ర ప్రతీకాశం ఛత్రంచ వ్యజనైః సహ పాతయామాస వేగేన గ్రాహిభీరాక్షసైః సహ. ఇంకా రథం మీద రావణాసురుడికి ఛత్రచామరాదులు పడుతూ, అంటే రాచమర్యాదలు చేసేవారు ఉంటారు కదా, ఛత్రం పట్టేవాడొకడు, అదేవిధంగా చామరం వీచేవాడొకడు. ఈ విధంగా రాక్షసులు, మరి మాయతో కూడినటువంటి రాక్షసులు ఆ రథంలో కూడా ఉన్నారట. ఎందుకని ఆ ఛత్రము రక్షిస్తూ చామరం వీస్తూ ఉండేటటువంటి వారు. అలాగా ఆ రథంలో ఉన్నటువంటి వారిని ఆ ఛత్రచామరాదులను ఛత్రముని విరగ్గొట్టేసి చామరమును తీసి అవతల పడేసి వాటిని ధరించి రావణాసురుడిని సేవించేవారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ముక్కుతో పొడిచి జటాయువు సంహరించేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాజఛత్రము అని అంటారు. ఛత్రము కూలిపోయింది అని అంటే ఆ రాజుకు కీడు జరుగుతుంది అని అర్థము. రాజు యొక్క పౌరుషము కీర్తి కూడా పడిపోయినట్లే అర్థము. అందుకనే మొదట జటాయువు ఆ రథానికి ఉన్నటువంటి ఛత్రం ఏదైతే ఉందో ఆ ఛత్రము ధరించినటువంటి వాడిని కూడా సంహరించేసి ఛత్రాన్ని విరగ్గొట్టేశాడు. చామరం వీచేవాడు ఎవడైతే ఉంటాడో సేవకుడు, అతడిని ఆ చామరాన్ని కూడా దూరంగా పడివేశాడు, సంహరించేశాడు. పాతయామాస నేల మీద పడేశాడనమాట. సారథేశ్చాస్య వేగేన తుండేనైవ మహచ్చిరః పునర్వ్యాపాహరత్ శ్రీమాన్ పక్షిరాజో మహాబలః. ఇంకా సారథి ఉన్నాడు ఆ రథానికి. ఆ రథానికి ఉన్నటువంటి సారథిని తన ముక్కుతోటే ఆ సారథి యొక్క శిరస్సుని కరుచుకుని వధించేశాడట. అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి, ఎంత భయంకరమైనటువంటి, ఎంత ధైర్యంతో జటాయువు యుద్ధం చేస్తూ ఉన్నాడు. పైగా అవతల ఉన్నటువంటి వాడేమైనా సామాన్యమైన వాడు కాదు. 10 శిరస్సులు కలిగినటువంటి రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు. మరి అతడిని హింసిస్తూ, అతడిని భయపెడుతూ, అతడి మీద దాడి చేస్తూనే అతడి యొక్క రథాన్ని, సారథిని, ఆ గాడిదలను, ఛత్రమును, చామరములను, అతని యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరి తుత్తునియలుగా వారందరినీ కొడుతూ వారిని సంహరించేస్తూ రావణాసురుని పడగొట్టడానికి, ఆ రథాన్ని భంజనం అంటే ఆ రథాన్ని విరగగొట్టడానికి జటాయువు అంత దారుణంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు అనమాట. పునః మహాబలః శ్రీమాన్. అంతేకాదు ఇక మహాబలవంతుడైనటువంటి ఆ జటాయువు శ్రీమాన్. ఏమిటి శ్రీ అంటే రామకైంకర్యం, భగవంతుని యందు భక్తి అనే పరిపూర్ణమైన పుష్కలమైనటువంటి సంపద కలిగినటువంటి వాడైన పక్షిరాజు అయినటువంటి ఆ జటాయువు అస్య సారథేః మహచ్చిరః. ఆ రావణాసురుని యొక్క రథ సారథి యొక్క పెద్ద శిరస్సుని వేగేన తుండేనేవ వ్యపాహరతు, వేగంగా తన ముక్కుతోటే అతని యొక్క శిరస్సుని ఒక్కసారి తుంచి పాడేశాడట. ఏదో పక్షి కనుక చెట్టుకున్నటువంటి దొండపాదుకున్నటువంటి
దొండపండుని పక్షి ఒక్కసారిగా నోట కరుచుకు వెళ్ళినట్లుగా తుంచివేసినట్లుగా జటాయువు రావణాసురుడి యొక్క రథసారథి యొక్క శిరస్సుని ఒక్క ఉదుటున తన ముక్కుతో పట్టుకుని తుంచి అవతల పడేశాడు. ఆ సారథి ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయి పడిపోయాడు. ఇంకా అంటే తన ముక్కుతోటే ఆ శిరస్సుని ఖండించేశాడు. సభగ్నధన్వా విరధ హతాశ్వో హత సారథి అంకేనాదాయ వైదేహీం పపాత భువి రావణ. చూడండి, ఇక్కడ జటాయువు తన పరాక్రమంతో రావణాసురుని యొక్క ఆయుధమును విరగ్గొట్టేశాడు, ఆ ధనుస్సుని విరగ్గొట్టేశాడు, రథానికి ఉన్నటువంటి గాడిదలను చంపేశాడు, ఛత్రమును అదేవిధంగా చామరమును ధరించిన వారితో పాటుగా ఆ ఛత్ర చామరాదులన్నింటినీ కూడా విరగ్గొట్టేశాడు. వీటితో పాటుగా రథ సారథి ఎవరైతే ఉన్నారో ఆ సారథిని కూడా అతని శిరస్సుని ముక్కుతోటే ఛేదించేశాడు. రథాన్ని ముక్కలయ్యేట్టుగా జటాయువు విరగ్గొట్టేశాడు. విరగ్గొట్టేస్తే మరి రథంలో ఉన్నటువంటి ఆ రావణాసురుడు సీత ఏమయ్యారు అని అంటే, వెంటనే రావణాసురుడు సీత కూడా ఆ రథము నుండి నేల మీద పడ్డారు. అలా పడుతున్నప్పటికీ కూడా రావణాసురుడు సీతాదేవిని విడవకుండా పారిపోతుందేమోనని చెప్పి ఆమె జుట్టు పట్టుకుని గట్టిగా ఉన్నాడు. అలాగే ఆ రథము విరిగి కింద పడిపోయింది. రథంతో పాటుగా ఈ రావణాసురుడు అదేవిధంగా అందులో ఉన్నటువంటి సీతాదేవి కూడా నేల మీద పడ్డారు. భగ్నధన్వా విరధ హతాశ్వ సహా రావణ. అన్నింటినీ కోల్పోయినటువంటి రావణాసురుడు వైదేహీం అంకేనాదాయ, ఇంకా సీతాదేవిని గట్టిగా పట్టుకుని భువి పపాత, భూమి మీద పడిపోయాడు. మరి అలా పడినటువంటి రావణాసురుడి మీద జటాయువు మరింత ఉత్సాహంతో ఎలా యుద్ధం చేశాడు. ఇంకా జటాయువు యొక్క పరాక్రమాన్ని ఎదుర్కోవటానికి రావణాసురుడు ఏ ఉపాయంతో జటాయువుని ఎదుర్కొని అతడిని వధించడానికి ప్రయత్నించాడు, ఎలాగ సీతాదేవిని అక్కడ నుంచి తీసుకువెళ్ళగలిగాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సరాక్షస రథే పశ్యన్ జానకీం బాష్పలోచనాం అచింతయిత్వా తాన్ బాణాన్ రాక్షసం సమభిద్రవత్ తతోస్య సశరం చాపం ముక్తామణి విభూషితం చరణాభ్యాం మహాతేజ బభంజ పతగేశ్వరః తతోన్యద్ధనురాదాయ రావణః క్రోధమూర్ఛితః వవర్ష శరవర్షాణి శతశోధసహస్రశః శరైరావారితస్తస్య సంయుగే పతగేశ్వరః కులాయముపసంప్రాప్తః పక్షీవ ప్రభభౌ తదా సతాని శరవర్షాణి పక్షాభ్యాంచ విధూయ చ చరణాభ్యాం మహాతేజ బభంజాస్య మహద్ధనుః తచ్చాగ్నిసదృశం దీప్తం రావణస్య శరావరం పక్షాభ్యాం స మహావీర్యః వ్యాధునోత్పతగేశ్వరః కాంచనోరశ్చదాన్ దివ్యాన్ పిశాచవదనాన్ ఖరాన్ తాంశ్చాస్య జవ సంపన్నాన్ జఘాన సమరే బలి వరం త్రివేణు సంపన్నం కామగం పావకార్చిషం మణిహేమ విచిత్రాంగం బభంజ చ మహారథం పూర్ణచంద్ర ప్రతీకాశం ఛత్రం చ వ్యజనైః సహ పాతయామాస వేగేన గ్రాహిభిరాక్షసైః సహ సారథేశ్చాస్య వేగేన తుండేనైవ మహచ్చిరః పునర్వ్యాపాహరచ్ఛ్రీమాన్ పక్షిరాజో మహాబలః సభగ్నధన్వా విరధః హతాశ్వో హతసారథిః అంకేనాదాయ వైదేహీం పపాత భువి రావణః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే
ఆదికావ్యే అరణ్యకాండే ఏకపంచాశే సర్గే ఏకాదశ శ్లోకా. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.